ఎస్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే విషయంలో మినహాయింపునిస్తూ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆయన బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ పోలీస్ కమిషనరేట్లో హాజరు కావాల్సి ఉంది, విచారణకు హాజరు కావాల్సింది. సో దాని నుంచి తాను మినహాయింపు కోరుతూ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి మంచు మోహన్ బాబు తరఫున ఆయన లాయర్లు వాదనలు వినిపించారు. ఇక మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో, గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఆయన చికిత్స పొందుతున్నారు. సో ఈ కారణంగా అంటే అనారోగ్యం కారణంతో ఆయన విచారణకు హాజరు కాలేను, సో విచారణకు మరింత సమయం కావాలి అంటూ కూడా ఆయన హైకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ క్రమంలోనే ఆయన వాదంతో ఏకీభవించిన న్యాయస్థానం కూడా ఆయనకు ఊరటనిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తారీఖు వరకు, అంటే ఈ నెల డిసెంబర్ 24వ తారీఖు తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది. అయితే ఖచ్చితంగా ఇది కుటుంబ వ్యవహారం, అంటే ఈ మంచు ఫ్యామిలీలో గొడవ అనేది అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కాబట్టి ఇందులో తాము కంప్లీట్గా జోక్యం చేసుకోలేమంటూ కూడా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. మరోపక్క దీనికి సంబంధించి మంచు మనోజ్ కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఎదుటైతే హాజరయ్యారు. హాజరయ్యి ఆయన తన వాదన కూడా వినిపించారు. పోలీసులకైతే ఆయన క్లియర్గా చెప్పారు. 1 లక్ష రూపాయలకు సంబంధించిన ఒక పూచీకత్తు కూడా ఆయన సమర్పించారు. తాను గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో తాను గొడవలకు దిగబోనని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇక తామంతా కూడా ఒక ఫ్యామిలీ కలిసి కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, కానీ ఈ తమ మధ్య వేరే వాళ్ళు కావాలని గొడవలు సృష్టిస్తున్నారని చెప్పి కూడా మంచు మనోజ్ అటు పోలీసుల ఎదుట హాజరైన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో తనకు తన నానంటే ఎంతో గౌరవం, ఆయన దేవుడితో సమానం అని చెప్పి కూడా ఆయన ఒకంత భావోద్వేగానికి అయితే లోనైన పరిస్థితి అయితే ఉంది. తమ మధ్య కొందరు కావాలని చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, అందులో భాగంగానే ఈ గొడవలు రేకెత్తాయంటూ కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా తమకు సంబంధించిన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో చంద్రగిరిలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న విద్యా సంస్థల్లో అవకతవకలు అక్రమాలు జరుగుతున్నాయి, వాటన్నిటికీ కూడా కారణం వినయ్ అనే వ్యక్తి. సో అతను చేస్తున్న అక్రమాలని తన తండ్రి దృష్టికి తీసుకెళ్ళకుండా కొంతమంది అడ్డుపడుతున్నారు. సో వాటి విషయంలోనే తాను గట్టిగా పోరాడని, గట్టిగా మాట్లాడాను కాబట్టి తండ్రి కొడుకుల మధ్య మా మధ్య కొంత అగాధం సృష్టించారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో తనకైతే ఎటువంటి భేషజాలాలు లేవు, తన తండ్రితో తన అన్నతో మంచు విష్ణుతో కూడా కలిసి కూర్చొని సామరస్యంగా మాట్లాడుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా తేల్చి చెప్పారు. మరోపక్క తాను ఆస్తుల కోసం, అంటే డబ్బుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే తన క్యారెక్టర్ ఎట్లాంటిదో కూడా మీడియాకు మీ అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక మంచు మనోజ్ ఈ సందర్భంగా మంగళవారం ఒక మీడియా సంస్థకు సంబంధించిన ప్రతినిధి పైన మోహన్ బాబు ఆవేశంలో దాడి చేయటం, అది కాస్త సీరియస్ కావడంతో అటు మోహన్ బాబుకు సంబంధించిన వర్గీయులు కానీ అలాగే మంచు మనోజ్ అటు మోహన్ బాబు తరపున అలాగే మంచు విష్ణు తరపున కూడా ఆయన మీడియా ప్రతినిధికి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే అవసరమైన ట్రీట్మెంట్కి అవసరమైన సాయం అందిస్తాం, ఖచ్చితంగా ఎల్లవెల్లలా తాము పర్యవేక్షిస్తాం అంటూ కూడా మంచు మనోజ్ అయితే ఒక హామీనిచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇక మరోపక్క హైకోర్టులో ప్రస్తుతం అయితే అంటే మోహన్ బాబుకి అయితే ఒక స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 24వ తారీఖున మరొకసారి ఈ విచారణ అయితే జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా మినహాయింపు లభించింది. అయితే ప్రతి 2 గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటి ఎదుట సెక్యూరిటీని, భద్రతను పర్యవేక్షించాల్సిందిగా కూడా పోలీస్ అధికారులకు అయితే హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క మంచు విష్ణు కూడా కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో అంటే మీడియా పైన ఇలా దాడి జరగడం, అంటే తన తండ్రి ఆవేశంలో మీడియా ప్రతినిధి పైన దాడి పాల్పడడం నిజంగా అది బాధాకరమైన విషయం, దురదృష్టకరం. తన తండ్రి తమందరినీ, తమతో పాటు ప్రజల్ని, ముఖ్యంగా అభిమానుల్ని అభిమానంగా ఎంతో ఎక్కువగా అమితంగా ఇష్టపడేవారు, అమితంగా ప్రేమించేవారు. సో ఆ ప్రేమే ఇప్పుడు తన పైలట శాపంగా మారింది అంటూ కూడా ఆయన ఒకంత భావోద్వేగానికి ఆయన సైతం లోనయ్యారు. బట్ ఏదేమైనా మీడియా ప్రతినిధి పైన దాడి జరిగినందుకు అంటే తామంతా సారీ చెప్తున్నాం అంటూ కూడా మంచు విష్ణు కూడా సారీ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూ చూసుకుంటే ఒక 3-4 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద బర్నింగ్ టాపిక్ గానే మారింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. దాదాపు 5 దశాబ్దాలుగా ఆయన టాలీవుడ్లో ఒక మగుటం లేని మహారాజుగా ఆయన ఏలుతూ వస్తున్నారు. అటు హీరోగా, విలన్గా, అనేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అనేక రకాలైన
క్యారెక్టర్లు, అనేక రకాలైన వేషాలతో తెలుగు ప్రజల్ని ఎంతగానో అలరించిన వ్యక్తి పెద్దరాయుడుగా. ఆయన ఎన్నో పంచాయతీలు తీర్చిన, ఎన్నో కుటుంబాల్లో ఎదురైన సమస్యల్ని వాటన్నిటిని కూడా పెద్ద మనిషిగా దగ్గరుండి పరిష్కరించిన ఆయన ఇంట్లోనే ఇప్పుడు ఇటువంటి సమస్య తలెత్తడం దురదృష్టకరం అంటూ కూడా మంచు మోహన్ బాబుకు సంబంధించిన అభిమానులు, మంచు ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది ఒక దురదృష్టకర ఘటన, ఇది ఒక అగాధం ఏర్పడింది తండ్రి కొడుకుల మధ్య. జనరల్గా ఏ కుటుంబంలో అయినా ఇటువంటి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి, కాకపోతే ఇది కొంత వాళ్ళ మధ్య మిస్కమ్యూనికేషన్తో అది బయటకు రావాల్సి వచ్చింది, రోడ్డుకి ఎక్కింది. బట్ త్వరలోనే ఇవన్నీ కూడా సమసిపోతాయి అంటూ కూడా అభిమానులు కూడా అంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే టాలీవుడ్కి సంబంధించి అంటే దాసరి నారాయణ తర్వాత పెద్దన్నగా, టాలీవుడ్కి పెద్దన్నగా మోహన్ బాబునే పేర్కొంటూ ఉంటారు. సో పెదరాయుడుగా ఇప్పుడు ఆ పెదరాయుడికే కష్టం వచ్చింది. బట్ టాలీవుడ్ పెద్దలు మాత్రం అంటే ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. వాళ్ళంతా కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. ఎందుకంటే మంచు మనోజ్ అయితే క్లియర్గా చెప్పారు, తమ మధ్య ఎటువంటి భేషజాలాలు లేవు, తాను కూర్చొని సామరస్యంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, కొంతమంది కావాలనే మధ్యలో మిస్గైడ్ చేస్తున్నారు, అంటే జరుగుతున్న పరిణామాలని తన తండ్రి వద్దకు వెళ్ళనీయకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన తల్లిని కూడా ఇంట్లోనే బంధించారు, కనీసం నాతో మాట్లాడనీయకుండా చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపించారు. ప్రధానంగా వినయ్ అనే ఒక వ్యక్తి పేరునైతే ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి అంటే ఇప్పుడు మంచు విష్ణు కానీ అలాగే మంచు మనోజ్ వీళ్ళిద్దరు మాటలను బట్టి చూస్తే వీళ్ళిద్దరూ కూడా కొంత సామరస్యంగా అంటే కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకునేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరోపక్క కోర్టు కూడా మోహన్ బాబుకి అయితే విచారణకు హాజరు కాకుండా ప్రస్తుతానికైతే మినహాయింపు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజుల్లో దీనిపైన వీళ్ళంతా కుటుంబ వ్యవహారం కాబట్టి వాళ్ళంతా కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటారు అని కూడా అంతా భావిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి తగ్గట్లుగానే ఈ కుటుంబ వ్యవహారం, సో ఇంట్లో 4 గోళ్ల మధ్య ఉండాల్సిన వ్యవహారం రచ్చకెక్కింది. కాబట్టి ఇకనైనా వాళ్ళంతా జాగ్రత్త పడి ఖచ్చితంగా ఇంట్లోనే కూర్చొని సమస్యని ఇక్కడతో అంటే దీనికి ఒక పరిష్కారం చూపే దిశగా కూడా కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే చొరవ చూపిస్తున్నట్లు కూడా అర్థమైపోతుంది. అటు మంచు మనోజ్ కానీ అలాగే మంచు విష్ణు వీళ్ళిద్దరి మాటలను బట్టి కూడా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా 1-2 రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఈ సమస్యకి, ఈ గొడవ ఏదైతే ఉందో ఈ గొడవకి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మంచు ఫ్యామిలీ అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. మరి ఖచ్చితంగా ఈ వివాదం అనేది ఇక్కడతో ముగిసిపోతుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఇది మరింత చిలికి గాలివానలా మారుతుందో చూద్దాం.